ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయులందరికీ సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. కిచిడి చేసుకోబోతున్నాం. ఏముంది కిచిడి, కానీ కిచిడిలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. సాధారణంగా మనం కార పొంగల్ అంటాం, అంటే ఉప్పు వేసి చేసుకున్న పొంగల్. కానీ ఈరోజు చేసే ఈ కిచిడిలో నేను పాలకూర కూడా వేస్తున్నాను, దాంతోపాటు బోల్డ్ అని పప్పులు. పొంగల్ చేసుకునేటప్పుడు పెసరపప్పు వాడతాం, కానీ ఒట్టి పెసరపప్పే కాదు, ఈరోజు మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు అన్నీ, మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, అలాగే పెసరపప్పు. అయితే ఇలా కాంబినేషన్స్ అవన్నీ కూడా మీరు చూస్తే వాటి ఆరిజిన్ అంటే అవి మొదట్లో తయారు చేసిన వాళ్ళంతా వెజిటేరియన్స్. ముఖ్యంగా పౌష్టిక విలువలు కావాల్సినవన్నీ ఉండడం కోసం వెజిటేరియన్స్ ఇలా రకరకాల పప్పుల్ని కూడా వేసి చేసుకుంటారు. కిచిడి కంఫర్ట్ ఫుడ్. కిచిడి కంఫర్ట్ ఫుడ్ అంటే ఏంటంటే కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉన్నా, లేకపోతే ఏదన్నా పూట కొంచెం తిని కడుపుకి హాయిగా ఉంచే గుణం ఉంచాలన్నా దాంట్లో మసాలాలు ఏం వేయకుండా చేసుకుంటారు. అంతేకాకుండా కిచిడితో పాటు కొంచెం పుదీనా పచ్చడో, టమాటా పచ్చడో ఏదన్నా పక్కన ఉంటే అదిరిపోతుంది. ఈరోజు నేను చేసేది ఈ పౌష్టిక విలువలతో పాటు మరో అద్భుతమైన పౌష్టిక విలువలు అందించే ఆకుకూర, మన పాలకూరతో మనం ఈరోజు కిచిడి తయారు చేసుకోబోతున్నాం. మామూలు అన్నం వండుకోవాలంటే 1కి 2 ఇంతలు నీళ్లు పోసుకుంటాం. అదే కిచిడిలా చేసుకోవాలంటే 1కి 4 ఇంతలు పోసుకోవాలి, ఎందుకంటే అందులో పప్పు ఇవి కూడా ఉన్నాయి. ఈ పప్పుని ఇలా లైట్గా వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళల్లో వేసేసుకుందాం. సాధారణంగా కిచిడి అనేసరికి ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇది కరెక్ట్గా ఉడికిందా ఆ బాధ కూడా లేదు. మనం కిచిడి తినేటప్పుడు ఎంత సాఫ్ట్గా ఉండి నోట్లో ఎలా కరిగిపోతూ ఉంటే అంత బాగుంటుంది. నా ఈ రకరకాల పప్పులు అన్నిటినీ లైట్గా వేయించేసుకున్నాను. దీన్ని కూడా ఇలా వేడి నీళ్ళల్లో మనం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేసుకుంటాం? సాధారణంగా కిచిడిలో మిరియాలు, అలాగే కరివేపాకు ఇందులో వేసేస్తాను. పాలకూర చేసేటప్పుడు సాధారణంగా కరివేపాకు కూడా ఎక్కువ మంది వేసుకోరు, కానీ నాకు ఇష్టం. మిరపకాయల్ని కూడా నాకు కిచిడిలో ఇష్టం. అయితే ముందుగా వేసామనుకోండి మ్యాష్ అయిపోతుంది, పక్కన తీసి పెట్టడానికి కూడా ఉండదు. దీంట్లో కొంచెం అల్లం, కిచిడిలో కూడా మనం తగినంత ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకుంటే బెస్ట్, ఎందుకంటే కావాలంటే తర్వాత కూడా మనం వేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా బియ్యం వేసి మనం కుక్ చేసేటప్పుడు దీన్ని తర్వాత లైట్గా కలిపేయమంటాను. చాలామంది 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల పప్పు కూడా వేసుకుంటారు. కొంతమంది 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసుల బియ్యం కూడా వేసుకుంటారు. మీ ఇష్టం, మీకు ఎలా ఇష్టమో అలా చేసుకోండి. ఇప్పుడు ఇది పొంగకుండా లైట్గా మూతని ఇలా పెడతాను. ఆకుకూర ఏదైతే మనం రెడీగా పెట్టుకున్నామో దీన్ని పేస్ట్ చేసి దాంట్లో వేసుకుంటాం. పాలకూర కిచిడి అంటే మీరు దీన్ని కూడా అందులోనే వేసేసుకుంటా అనుకున్నారు కదా, లేదు. పాలకూర మనం ఎంత తక్కువగా కుక్ చేసుకుంటే అంత మంచిది. ఆకుని కొంచెంగా చాప్ చేసేసి నేను మిక్సీ జార్లో వేసేస్తాను. కొంతమంది పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసి చేసుకుంటారు. మీ ఇష్టం, మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు అందులో వేసే బదులు ఇందులోనే వేసేసి మీరు చేసుకోండి. మన ఆకుని చాప్ చేసి వేసాను. తర్వాత దీంట్లో టమాటా, ఉల్లిపాయ కూడా వేసి నేను ఈ కిచిడి తయారు చేస్తాను. దీంట్లో పుదీనా కూడా ఫ్రెష్గా ఇందులో కొంచెం వేసా. కొత్తిమీర కూడా కావాలంటే మీరు వేసుకోండి. కిచిడి చేసుకున్నప్పుడు పుదీనా పచ్చడి తిన్న అలవాటు, అందుకని కొంచెం అంత పుదీనా ఈ పాలకూరతో పాటు వేసా. దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకుందాం. తర్వాత దీన్ని ఎలా మనం ఫినిష్ చేసుకుందాం. మామూలు కిచిడి తయారవుతుంది, దాన్ని మరింత టేస్టీగా, మరింత పౌష్టిక విలువలు ఉండే విధంగా మనం ఈ పాలకూర వేసి ఎలా చేస్తున్నాము. అయితే పాలకూర గురించి కూడా మనం కొన్ని తెలుసుకోవాలి. యావత్ ప్రపంచంలో పాలకూర పండితే అందులో 90% చైనాలోనే పండుతుంది. మన భారతదేశంలో కూడా మనం చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. ఎంతోమంది హంగర్తో ఒకప్పుడు చాలా బాధపడేవాళ్ళు. హంగర్ అంటే ఆకలి. కానీ ఈరోజు భారతదేశంలో ఆ హంగర్తో బాధపడే వాళ్ళ సంఖ్య చాలా కొంచెం అయిపోయింది, కానీ హిడెన్ హంగర్ మాత్రం ఎక్కువైపోయింది. హిడెన్ హంగర్ అంటే ఏంటి? మనుషులు చూడ్డానికి బాగా ఉన్న వాళ్ళల్లో ఆ పౌష్టిక విలువలు అందట్లేదు. ఇంతంత అన్నం వేసుకొని పల్సటి చారు పోసుకొని తింటే చూడ్డానికి భారీగా తయారవుతాం, కానీ మనలో ఆ న్యూట్రియంట్స్, ఆ పౌష్టిక విలువలు తక్కువ ఉండడం వల్ల వేరే రకరకాల జబ్బులు, డయాబెటీస్ ఏంటి, చిన్నప్పుడే కళ్ళజోడు రావడం ఏంటి. ఒకప్పుడు కళ్ళజోడు అంటే 40 కా చష్మా అనేవాళ్ళు, అంటే 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కళ్ళజోడు వస్తుందని. కానీ ఈ కాలంలో మీరు చూడండి, పిల్లలు 4వ తరగతి 5వ తరగతి చదివే వాళ్ళకు కూడా కళ్ళజోడు వస్తుంది. ఎందుకు వస్తుంది? హిడెన్ హంగర్ వల్ల. అంటే ఈ దాగి ఉన్న ఆకలి మన
భారతదేశం నుంచి మనము తీసేయాలి, తొలగించాలి అంటే మనం పిల్లలకి టమాటాలు, ఆకుకూరలు, రకరకాల కూరగాయలు అన్నీ పెట్టినప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. రిఫైన్డ్ ఫుడ్స్, మైదా పిండి ఇవన్నీ ఎక్కువ వాడడం కంటే ప్రతిరోజు ఏదో రకంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వాళ్ళ పౌష్టిక బలం కోసం మనం చక్కగా వంటల్లో మనం వాడుతూ ఉండాలి. దీన్ని ఎక్కువగా కుక్ చేయకుండా ఎలా ఈ మామూలు కిచిడిని పాలకూర కిచిడిగా తయారు చేస్తానో చూడండి. ఈ అన్నం ఇటు పక్కన ఉడుకుతుంది. ఇప్పుడు చాలా సింపుల్గా చేసుకుందాం. దీనికి కూడా నేను ముఖ్యంగా ఏంటంటే మన పాలకూర దాని పౌష్టిక విలువలు పోగొట్టుకోకుండా చేయడం కోసం, మన కిచిడిలో మంచి టేస్ట్ ఉండడం కోసం చక్కగా నెయ్యి వేసి చేసుకుంటాను. అలాగే ఈ నెయ్యిలో కొంచెం అంత జీలకర్ర కావాలంటే అందులో కూడా వేసుకోవచ్చు, కానీ జీలకర్ర కొంచెం వేగి దాని సువాసన మంచిగా బయటకు వస్తుంది ఈ నేతిలో. ఇందులో ఉల్లిపాయలు కూడా, ఉల్లిపాయలు మీ అందరికీ తెలుసు కొంచెం ఎర్రగా వేగాయి అనుకోండి మీకు మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం సేపు ఇలా వేయించేసుకుందాం, కొంచెం రంగు రానియండి. పాలకూర మాత్రం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసాను. కూరల్లో వాటిల్లో వాడుకునేట్టయితే పాలకూరని ఉడికించి పేస్ట్ చేసుకుంటే మీకు ఫైన్ పేస్ట్ వస్తుంది. కానీ ఇది పచ్చిగానే చేశాను. దీన్ని ఇందులో కొంచెం సేపు వేగనిస్తే చాలు మనకి పర్ఫెక్ట్. సో ఇక్కడ అన్నం కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇందులో ఆ పప్పు ఇవి కూడా ఉడికిపోతున్నాయి. ఇంకొక 2 నిమిషాలు అయితే అన్నం కిచిడిలాగా ఉడుకుతుంది. కానీ అందులో వేసిన మన శనగపప్పు కొంచెం కనిపిస్తుంది, ఎందుకంటే పెసరపప్పు తొందరగా నలిగిపోతుంది, కానీ కందిపప్పు కొంచెం ఉంటుంది కదా. మరో 2 నిమిషాల్లో చూడండి ఇలా ఉల్లిపాయల్ని కొంచెం ఎర్రగానే కాల్చుకుంటాను. కాల్చి కొంచెం ఉప్పు, నాకు ఎర్రటి రంగు రావాలి. ఈ ఎర్రటి కాలిన ఉల్లిపాయ రంగు మీకు బిర్యానీలో బాగా టేస్ట్ తెలుస్తుంది. ఈరోజు ఇందులో కూడా మీకు అదే రుచి టేస్టీగా మీకు వస్తుంది. ఉల్లిపాయలు ఎర్రగా అయ్యాయి. ఇప్పుడు దీంట్లో టమాటాలు, ఒక 2 చిన్న టమాటాలు తీసుకున్నాను. దాన్ని ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు. దీంట్లో మన పాలకూర పేస్ట్ వేసేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే పాలకూర నేను కుక్ చేసేటప్పుడు ఎప్పుడు మూత పెట్టి నేను కుక్ చేయను, ఎందుకంటే ఆకులో మనకి క్లోరోఫిల్ ఏ బి అని ఉంటుంది. అందులో ఉన్న ఆ క్లోరోఫిల్ ఏ బి వొలటైల్ యాసిడ్స్ మీకు ఆవిరిలోకి ఇలా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే మనకి రంగు ఆకుది కొంచెం నలుపు రంగు వస్తుంది. అలా కాకుండా మంచిగా మెరుస్తున్న గ్రీన్ కలర్ ఉండాలి అంటే ఆకుకూరని ఎప్పుడు మూత పెట్టి కుక్ చేయకూడదు. సో మరీ ఎక్కువసేపు కూడా కుక్ చేసినా దాంట్లో ఉన్న ఎన్ని వైటమిన్లు, మినరల్స్ మనం ఎన్నో మాట్లాడుకుంటాం కూడా అవి కూడా తగ్గుతాయి. నా ఈ పాలకూర రెడీ అయిపోయింది. దీన్ని తీసేసి ఇక్కడ ఇంకా ఉడుకుతున్న మన కిచిడిలో వేసేసుకుందాం. వేసి కలిపేసుకుందాం. మన కిచిడి ఇంకా రెడీ అయిపోతుంది. నేను పాలకూర మరీ ఎక్కువ వేయలేదు, మీకు కావాలంటే కావలసినంత వేసుకోండి, చక్కగా చేసుకోండి. మన పాలకూర బ్రౌన్గా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలతో టమాటాలతోటి మంచి టేస్ట్. కిచిడి రెడీ. స్టవ్ తగ్గించేస్తాను. కేవలం మరొక నిమిషం అయిన తర్వాత స్టవ్ కట్టేసి వడ్డించేసుకుందాం. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోండి. ఈ కాలంలో ఆకలిని జయించగలుగుతున్నాం, కానీ దాగి ఉన్న ఆకలిని జయించలేకపోతున్నాం. దాగి ఉన్న ఆకలిని కూడా మనం జయించాలి అంటే అన్ని పౌష్టిక విలువలు తినాలి. ఏంటి బాబు అంత చెప్తున్నావు, నెయ్యి వేస్తున్నావు అంటున్నారా? లేదు, మరొకటి కూడా చెప్తాను. మనము వంటలు చేసుకునేటప్పుడు కేవలం ఒక్క నూనె వాడకండి. ఇంట్లో కొబ్బరి నూనె ఉంచుకోండి, ఇంట్లో పల్లీల నూనె ఉంచుకోండి, నువ్వుల నూనె ఉంచుకోండి, నెయ్యి ఉంచుకోండి, వెన్న ఉంచుకోండి. అన్నీ రోజు వాడే వాటిల్లో 2 రకాల నూనెలు వాడండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో వెన్న వాడండి, ఒకరోజు నెయ్యి వాడండి. మధ్యాహ్నం పూట పల్లీల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి. ఫ్రై చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా సన్ఫ్లవర్ ఆయిల్ చాలా బాగుంటుంది. దాగి ఉన్న ఆకలి, హిడెన్ హంగర్ని జయించండి. అప్పుడే నా ఈ వంటల ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయిందని నేను భావిస్తాను. సో ఇంకేంటి ఆలస్యం, తినేద్దామా? ఆరోగ్యమైన కిచిడి చెప్పాను కదా, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అంతా పర్ఫెక్ట్. పుదీనా వేశాను కదా, ఆ ఉల్లిపాయలు కాల్చాను కదా, టమాటో పడింది కదా, అన్ని రకాల పప్పులు ఉన్నాయి కదా. దీంతోపాటు కొంచెం వెల్లుల్లి వేసి రైతాలా చేసుకున్న దాన్ని కూడా మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకొని తినొచ్చు. తినండి, తినేటప్పుడు ఆరోగ్యంగా తినండి. దాగి ఉన్న ఆకలిని కూడా దూరం చేయండి. బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, ఆరోగ్యాన్ని మరింత గట్టిగా కాపాడుకోండి. తినండి, సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి.
పాలకూరతో కిచిడి. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక పాన్ లో మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు 5 రకాల పప్పులు వేసి చక్కగా వేయించి మరొక గిన్నెలో 1 కప్పు బియ్యానికి 4 కప్పుల నీళ్లు పోసి ఉడకనివ్వాలి. వేయించుకున్న ఈ పప్పుని కూడా దాంట్లో వేసి ఉడికిస్తూ అందులో మిరియాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మిశ్రమం సాఫ్ట్ గా రెడీ అవుతుందో పాలకూర, అందులో పుదీనా కావాలంటే కొత్తిమీర కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించి దాంట్లో ఉప్పు, టమాటా ముక్కలు, పాలకూర పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత రెడీ అవుతున్న కిచిడిలో ఈ మిశ్రమాన్ని వేసి మరో 2 నిమిషాలు ఉడికించి వేడి వేడిగా వెల్లుల్లి రైతాతో వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన వంటకం. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.